నంద్యాలలో ఎండలు భగభగ విద్యుత్ కార్యాలయానికి వచ్చే వారికి చల్లని మజ్జిగ మినరల్ వాటర్ చలివేంద్రంను ప్రారంభించిన ఏఈ శ్రీనివాసరెడ్డి. నంద్యాల విద్యుత్ శాఖ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో ప్రజల కోసం చలివేంద్రం కేంద్రాన్ని ప్రారంభించిన ఎస్ఈ సుధాకర్ కుమార్, ఈఈ శ్రీనివాసరెడ్డి, డిఈఈ రమేష్ కుమార్, ఏఈ రామయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ రాజకుమారి వారి ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ కార్యాలయంలోకి ఎంతమంది ప్రజలు కార్యాలయానికి వస్తుంటారని, వారి కోసం డిఈఈ రమేష్ కుమార్, ఏడి రామయ్య ఆధ్వర్యంలో చల్లని మజ్జిగ చలివేంద్ర కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు సహకరించిన అధికారులను అభినందించడం జరిగిందని తెలిపారు. విజయవంతంగా సాగాలని కోరుకుంటూ అందరికీ నమస్కారము. ఈరోజు నంద్యాల జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వేసవి తీవ్రత బట్టి మనము ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలు కానీ వినియోగదారులు కానీ వస్తారు. వాళ్లకు అందుబాటులో మనం వేసవిలో ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదు, ఎటువంటివి చేయాలా అటువంటి బ్యానర్లను ఏర్పాటు చేయమని ఆదేశాలు ఉన్నాయి. అదేవిధంగా మా ఎస్సీ గారు అయినటువంటి సుధాకర్ సార్ కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసినారు. మన ప్రభుత్వ కార్యాలయాల్లో వేసవి తీవ్రత దృష్ట్యా మనము ఎటువంటి డూస్ డూ నాట్ అంటే మనం ఏ పనులు చేయాలా, ఎటువంటి పనులు చేయకూడదు, అంటే మనకు ఎండకు ఈ వినియోగదారులు ఏ విధంగా ప్రవర్తించాలి అంటే లూజ్గా ఉండే బట్టలు వేసుకోవడం కానీ, తెల్లని వస్త్రాలు ధరించడం కానీ, ఇటువంటి మంచి పనులు చేయాలా. ఎండకు ఎక్కడైనా తిరిగిన వెంటనే ఇంట్లోకి పోయిన వెంటనే తీపి పదార్థాలు అటువంటివి తినకూడదు. తర్వాత ఎక్కడైనా ఎవరికైనా వడదెబ్బ తగిలితే మంచి చల్లని ప్రదేశాల్లో పడుకోబెట్టి వాళ్ళకు మంచినీళ్ళు కొద్దిగా తాపివ్వాలా. ఇటువంటివి కొన్ని చేయాల్సిన పనులు, చేయకూడని పనులు మనకి బ్యానర్ రూపంలో ఏర్పాటు చేయమన్నారు. అదేవిధంగా చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేయమన్నారు కలెక్టర్ గారు. ఆ మేడం గారి ఆదేశాల మేరకు మా ఎస్సీ గారు కూడా మమ్మల్ని ఆదేశించారు. ఇందులో భాగంగా ఈ మన ఎస్సీ గారి కాంపౌండ్లో రూరల్ సెక్షన్లోనే ఇప్పుడే మా ఎస్సీ గారి చేతుల మీద మజ్జిగ పంపిణీ కేంద్రము మరియు చలివేంద్రము రెండు సారు గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఇందులో భాగంగానే D2 సెక్షన్లో కూడా ఈ చలివేంద్రాన్ని మా ఈ గారి సమక్షంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంకా మిగతా సెక్షన్లో కూడా మేము ముందుకు తీసుకొని పోయి ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేస్తాము. దీన్ని అందరూ వినియోగదారులు కానీ, ఇక్కడికి వచ్చేసినటువంటి మా ఆఫీసర్స్ కానీ, తర్వాత ఎవరైనా స్టాఫ్ కానీ అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోవడం అనేది. దీనికి సహకరించినటువంటి మా ఆఫీసర్లకు కానీ, ఇతర స్టాఫ్ కానీ, కాంట్రాక్టర్లకు కానీ ఏ విధంగా అయితే మాకు సహకారాలు అందించారో వారందరికీ పేరు పడిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం.